నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ప్రార్థించారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న శివార్చన వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలిసి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ సీతారాముల కటాక్షంతో రాష్ట్ర ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఇక ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసి పందిళ్లు, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతన వేదికపై శ్రీ శివపార్వతుల శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రభుత్వం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములోరి పెళ్ళంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వే జన సుఖినోభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణంలో అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం రామ రామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆరోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. వేములవాడ రాజన్న సన్నిధిలో ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఏటా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం జరిగే ప్రతి ఉత్సవానికి వారు హాజరవుతూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరేటువంటి క్రమంలో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి రావడం, స్వామివారి కళ్యాణోత్సవానికి వారి కుటుంబ పక్షాన, ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ సంవత్సరం నుంచి శ్రీ శివ కళ్యాణము, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాబట్టి ఈరోజు వేదికను నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో చక్కటి సౌకర్యాలను, పెండాల్స్ ఏర్పాటు చేసి, చలవ పందిలను ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి ఏర్పాట్లు గావింపజేయడం జరిగింది. ఆ హరిహర క్షేత్రంగా భావించబడేటువంటి వేములవాడలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో లోక కళ్యాణం జరగాలని ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కళ్యాణోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చక్కటి దీవెనలు అంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని భీమేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో శ్రీ రాజరాజ స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచిన సన్నిధి నుంచి వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయం, సిరిసిల్ల అర్బన్ చిన్న బోనాలతో పాటు సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
यादवाद्रिनिवासाय सम्मदपुत्राय मङ्गलम् नीलाचल निवासाय సీతమ్మ వైకమ్యంలో సాక్షాత్గా రక్షిస్తున్నటువంటి అమ్మవారికమ్యంలో ఇక్కడ నేను ఉన్న సూత్రాన్ని చేస్తున్నాను చెప్పి చెప్తున్నాడు. బలో శ్రీ రామచంద్ర భగవానికి స్థానిక 3వ వార్డులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ లోకానికి ఆదర్శప్రాయుడు అయిన శ్రీ రామచంద్ర భగవానుడి మరియు సీతాదేవి తల్లి యొక్క కళ్యాణ మహోత్సవం విద్యానగర్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో కన్నుల పండగగా ఎంతో వైభవంగా నిర్వహించడం, అందులో మేము కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఆ సీతారామచంద్రమూర్తుల కళ్యాణం ఎంతో వైభవంగా, శాస్త్రీయంగా, హిందూ సాంప్రదాయంలో పెళ్లి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ఎంత చక్కగా కన్నుల పండగగా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నందుకు శ్రీ భక్త ఆంజనేయ దేవాలయ అభివృద్ధి కమిటీ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిరిసిల్ల పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో లోకరక్షకుడైన శ్రీరామనామ స్మరణలతో మారుమ్రోగుతుందని అన్నారు. ఆ సీతారామచంద్రమూర్తిన వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయంలో అన్నదానం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా అంతటా సీతారాముల కళ్యాణం జరిగితే వేములవాడలో వింత వివాహాలు జరిగాయి. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సీతారాముల కళ్యాణ శుభముహూర్తాన శివపార్వతులు జోగినీలు ట్రాన్స్జెండర్ శివుణ్ణి పెళ్లి చేసుకున్నారు. ఓవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరోవైపు స్త్రీ పురుష వయోభేదం లేకుండా వేలాదిగా తరలివచ్చిన శివపార్వతులు జోగినీలు చేతిలో త్రిశూలం, నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకొని పెళ్లి కూతురులా తయారై దేవుణ్ణి పెళ్లి చేసుకున్నారు. త్రిశూలానికి బాషింగం కట్టి మెడలో రుద్రాక్షమాల, పసుపు కొమ్ము వేసుకొని ఒకరిపై మరొకరు అక్షంతలు చల్లుకుంటూ తలంబ్రాలు పోసుకొని దేవుడితో పెళ్లైనట్లు భావించారు. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సీతారాముల కళ్యాణంతో పాటు శివపార్వతులు జోగినులు ట్రాన్స్జెండర్ శివుణ్ణి పెళ్లి చేసుకునే వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది. ఒకే వేదికపై రెండు వివాహ సన్నివేశాలు వేములవాడలో కనిపించడం ప్రత్యేకత. ప్రతి ఏటా శ్రీరామనవమికి కన్నుల పండగగా సీతారాముల కళ్యాణంతో పాటు శివపార్వతులు శివుణ్ణి పెళ్లి చేసుకోవడం వింత ఆచారం అనాదిగా కొనసాగుతుంది. వింత ఆచారాన్ని రూపుమాపేందుకు శివపార్వతుల కోసం ప్రత్యేకంగా మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణం నిర్వహిస్తున్నప్పటికీ ధారణ చేసుకునే శివపార్వతులు మాత్రం శ్రీ
శ్రీరామనవమికే వేములవాడకు వచ్చి దేవుణ్ణి పెళ్లి చేసుకోవడం విశేషం. అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న శివ పార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై ఆచారంగా పరిణమించింది. జీవన శైలిగా ఇక్కడ దర్శనమిస్తుంది. అలవి కాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగు లేని జీవితం, నిరాశావాహమైన భవిష్యత్తు వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి. వేదికపై ఓవైపు దేవతామూర్తులకు కళ్యాణోత్సవం వైభవంగా సాగుతుంటే ఆ సన్నిధిలోనే జోగినీలు శివుణ్ణి తమ నాదునిగా భావించి ధారణ చేస్తారు. కేవలం ఈ వివాహం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తెలంగాణ ప్రజలందరికీ ముందుగా నవమి పండుగ శుభాకాంక్షలు అందరికీ. మేము జనగాం నుంచి ఒక 15 మెంబర్స్ వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. రాబట్టి కూడా 21 ఇయర్స్ అవుతుంది. స్వామి వారికి ఓడియము, తలవాళ్ళు, పుస్తే, మట్టలతో సహా జీలకర్ర బెల్లం పెట్టుకొని స్వామివారికి ఎలాగైతే కళ్యాణం చేసుకుంటారో అలాగే మేము కూడా కళ్యాణం చేసుకుని జీలకర్ర బెల్లం పెట్టుకొని ఎలాగైతే కళ్యాణం చేసుకుని మేము కూడా అలాగే కళ్యాణం చేసుకుంటాము. ప్రజలందరూ చల్లగా ఉండాలి, మేము కూడా చల్లగా ఉండాలని కరీంనగర్ నుంచి వచ్చానండి. ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముల వారి కళ్యాణంలో మేము సాక్షాత్ శివ పరమాత్ముడిని మేము భర్తగా భావించుకొని కళ్యాణం ఆడడం జరుగుతుందండి. పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన ఆచారం మేము అలాగే పాటిస్తున్నాం. నెహ్రూ నగర్లోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కమనీయ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తి భావంతో జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేద పండితులు ముందుగా స్వామివారికి విశేష పూజలు చేసి శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఈ పవిత్ర కళ్యాణోత్సవంలో సీతమ్మ వారి తరపున తాటిపాముల దామోదర్, విజయ దంపతులు, శ్రీరాముడి తరపున ఆడపు శ్రీహరి, భాగ్య దంపతులు కూర్చొని కన్యాదానం తదితర క్రతువులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం సాయంత్రం స్వామివారి రథోత్సవ ఘట్టాన్ని కన్నుల పండగగా ప్రారంభించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై సీతారాములను కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తజన సందోహం నడుమ ఊరేగింపుగా సాగిన ఈ రథోత్సవం తిరిగి దేవస్థానం వద్దకు చేరుకోవడంతో ఉత్సవాలు ముగిశాయి. ఎల్లారెడ్డిపేట్ మండలంలో భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల మధ్య జగదభిరాముని కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలోని సత్సంగ సదనంలో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పుణ్య కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ గ్రామ ప్రజల శ్రేయస్సు సుభిక్షం కోసం పూజలు చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండగగా భక్తుల మధ్య ఆధ్యాత్మిక శోభతో ఎంతో వైభవంగా కొనసాగింది. నెహ్రూ నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ లోకానికి ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల దంపతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక నెహ్రూ నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించి ఉత్సవ దేవతా విగ్రహాలతో ఘనంగా పురవీధుల గుండా ఊరేగిస్తూ నిర్వహిస్తున్న రథోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదని, ఈ రథోత్సవంలో ప్రతి ఒక్కరి మధ్యలో శ్రీ సీతారాముల వారిని స్మరించుకుంటూ పలుకుతున్న రామనామ స్మరణతో పరిసరాలన్నీ మారుమ్రోగుతూ ఒక కొత్త ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందని అన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడుగా నిత్యం ప్రజలచే పూజలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు రజనీ శ్రీనివాస్, ఎర్రం వెంకటరాజం శ్రీనివాస్, మంజులా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రామానుజన్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు శంకర్, పద్మశాలి కళ్యాణ భవన అధ్యక్షుడు శ్రీనివాస్, పుర ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మెల్లగా మెల్లగా చాలా స్లో స్పీడ్ బాధ్యులు వాటి బాధ్యులు ఎవరన్నా కూడా అటు ఇటు అలాంటి మొదలు చేయాల్సిందిగా సూచిస్తున్నాము. వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా సాగింది. ఈ నెల 19న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారాభిషేకములు నిర్వహించారు. అలాగే 25 నుండి 3 రోజుల పాటు భక్తోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయ శివార్చన వేదికపై 2 గంటల పాటు అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. కన్యాదాతలుగా విజయసారథి దంపతులు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మున్సిపల్ పాలకవర్గం పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం, పురవీధుల గుండా స్వామివారి రథోత్సవ కార్యక్రమం, రాత్రి డోలోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. రాములవారి కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 1,00,000కు పైగా భక్తులు హాజరయ్యారు. గర్భాలయంలో పూజల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాములోరి కళ్యాణం అంటే దేశవ్యాప్తంగా జరిగే పండగ అని, లోక కళ్యాణార్థం జరిగే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని, రాములవారి చల్లని చూపు ప్రజలపై, ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కోరారు. ప్రజాంజసః పుష్కజోర్గధాత్సవో కామస్య ముక్తిమానందం భాగయేహమా భూత ప్రబోధానందః ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.